ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల క్యూ లైన్ కనిపిస్తోంది. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల బ్లాక్ లో విక్రయాలు జరుగుతున్నాయి. బ్లాక్ లో విక్రయాలపై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంకులో 300 రూపాయలకు మించి పెట్రోల్ పోయడం లేదు. మరోవైపు 1500 రూపాయలకు మించి డీజిల్ కొట్టడం లేదు. అన్ని వస్తువుల ధరలపై పెట్రోల్ డీజిల్ ప్రభావం పడుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. డీజిల్ లేక లారీలు, కార్లు నిలిచిపోతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మిర్చి యార్డు దగ్గర లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అటు పెట్రోల్ ఉన్నటువంటి ఆటో నగర్ కానీ మిగతా ప్రాంతాలు, పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అమ్మకాలు పూర్తి నిలిచిపోయాయి. డీజిల్ కూడా ఎక్కడా లేకుండా కూడా లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆదివారం కావడంతో కూడా నిన్న శనివారం నుంచి కూడా పెట్రోల్, డీజిల్ కూడా పూర్తిగా ఆగిపోయాయని చెప్పేసి కూడా బంకు యాజమాన్యం చెప్తున్నారు. మనకు ఉన్నటువంటి స్క్వేర్ సిటీ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా రావట్లేదని చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా కూడా నిన్న శనివారం నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా పెట్రోల్ బంకులు, డీజిల్ మొత్తం అంతా ఆగిపోయినాయి. పెట్రోల్ కొడుతున్న పరిస్థితి ఉంది, కానీ డీజిల్ కూడా అక్కడ ఆగిన పరిస్థితి ఉంది. అయితే భారీగా ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో లారీల్లో కూడా డీజిల్ కూడా లేకపోవడంతో కూడా ఎక్కడిక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు గుంటూరులో గుంటూరు మిర్చి కూడా అటువైపు, మరోవైపు ఆటో నగర్లో కూడా డీజిల్ కొరత కూడా పూర్తి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి ఇతర రాష్ట్రాలకు పోల్చినటువంటి ఏవైతే ఉన్నాయో లారీలు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్న విజువల్స్లో కూడా దాదాపుగా పెట్రోల్ బంక్ వద్ద కూడా బారులు తీరిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు అనుకున్నటువంటి ఆ రోడ్డు బారుకు కూడా మొత్తం అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం కూడా అమ్మకాలు మొత్తం కూడా ఆగిపోయని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు డీజిల్ కూడా రావడానికి కూడా దాదాపు 2 నుంచి కూడా 3 రోజులు పెట్టే అవకాశం అని చెప్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీగా కూడా వాహనాలు కూడా భారీగా బారులు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏదైతే ఉందో పెట్రోల్ ట్యాంకుల్లో కూడా స్క్వేర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి డీజిల్ కూడా తక్కువ స్థాయిలో కొడతానని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగితే మాత్రం పెట్రోల్ కూడా ఈరోజు సాయంత్రం ఆగిపోయే అవకాశం అయితే ఉంది. మరోవైపు లారీలు కూడా ఏవైతే ఉన్నాయో లోడ్లు కూడా లారీలు కూడా రావట్లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పెట్రోలు, అటు డీజిల్ కూడా మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు మిర్చియాడి పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద కూడా ఎక్కడికక్కడ కూడా ఆగిపోయినాయి. అంటే ముందస్తు సమాచారం కూడా ఎటువంటి సమాచారం లేకుండా కూడా ఆగిపోయిందని చెప్పేసి కూడా వినియోగదారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగిపోయిందని చెప్తున్నారు. అయితే లారీలు కూడా ఇప్పటికే భారీ స్థాయిలో కూడా రోడ్ల మీద కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్న విజువల్స్లో కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా, అంటే ఉన్న దాదాపుగా ఒక 10 బంకుల్లో మాత్రమే కూడా గుంటూరులో జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మకాలు కొనసాగిస్తూ ఉన్నారు. డీజిల్ కూడా అది కూడా సాయంత్రానికి అయిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అయినా కానీ ఇటు వచ్చే వాహనాలు కూడా లేకపోవడంతో కూడా ఆగిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇంకొక 2 రోజుల్లో కూడా ఇంకా డీజిల్ కష్టాలు తెప్పేలా లేవని చెప్పేసి కూడా బంకు యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఒకవైపు కూడా ఎటువైపున డీజిల్ కానీ మిగతా వాడి స్కేర్ సిటీ ఎక్కడ నుంచి మొత్తం కూడా చూస్తున్నా కానీ మిగతా ఏవైతే రావాల్సినవో అక్కడి నుంచి కంపెనీ నుంచి కూడా డీజిల్ కూడా పూర్తిగా రావట్లేదని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ ప్రసాద్, నాగరాజు, 10 టీవీ, గుంటూరు.